పంపకోసారి వేయాల్సిందే బ్యాటరీలో. దగ్గర కుదరట్లేదా? అది అయిపోయినట్లే పోతే అవి అది తీసింది. ట్రైన్ రాదు. డ్రోన్ పెస్టిసైడ్ స్ప్రే చేస్తుంది. దీని కెపాసిటీ వచ్చేసి 10 లీటర్. ఇది హెక్సాకాప్టర్ వచ్చేసి. దీనికి బ్యాటరీస్ వచ్చేసి మనకి లిథియం పాలిమర్ బ్యాటరీస్ యూజ్ చేస్తాము. దీని లైఫ్ టైం వచ్చేసి పర్ వన్ ఛార్జింగ్ వచ్చేసి అప్ టు 8 to 10 minutes వరకు బ్యాకప్ ఉంటుంది. మనకి ఒక ఎకరాకి స్ప్రే చేయాలంటే మనకి 10 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ కెమికల్ మనం యూజ్ చేస్తే అది 20 గుంటలకు వస్తుంది. ఒక ఎకరాకి 2 ట్యాంకులు మనం యూజ్ చేస్తే ఒక ఎకరాకి సరిపోతుంది. ఈ మాడ్యూల్ వచ్చేసి మనకి రిమోట్. ఇది అగ్రికల్చర్ డ్రోన్ అండి. దీంట్లో ఇది GPS మాడ్యూల్. ఇవి 2 యాంటీనాస్. ఇది మనకు ట్యాంక్ వచ్చేసి ఏంటిది పెస్టిసైడ్ ట్యాంక్ మనం స్ప్రే చేసేది. ఇవి ప్రొపెల్లర్స్. ఇది మనకి హెక్సాకాప్టర్ కనుక 6 ఉన్నవి ప్రొపెల్లర్స్. ఓకే, ఇందులో వచ్చేసి మనం ఈ అగ్రికల్చర్ యాప్ అనేది మనం యూజ్ చేస్తాము. దీంట్లో మనకి ఇది జీపీఎస్కి కనెక్ట్ అవుతుంది. సో ఇందులో నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎన్ని కనెక్ట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి మనం డిఫరెంట్గా ఫీల్డ్ని ఎంచుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకు చూపిస్తుంది ఏంటి అని అంటే ఈ రెడ్ కలర్ది మనకు స్ప్రేయింగ్ ఏరియా. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత కవర్ అయింది, మొత్తం టోటల్ ఏరియా అనేది ఇందులో కవర్ అవుతుంది. దీనివల్ల యూసేజ్ ఏమి అని అంటే మనకి టెక్నికల్గా మొత్తము ఎవ్రీథింగ్ ప్రతి బౌండరీని మనం సెట్ చేసేసుకొని మన పొలంలో వేరే వాళ్ళకు అది కాకుండా విత్ ఇన్ అవర్ బౌండరీస్లో మనము ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. ఇందులో మనకు 2 మాడ్యూల్స్ చేసుకోవచ్చు. మాన్యువల్ స్ప్రే, అటానమస్ స్ప్రే. మాన్యువల్ స్ప్రే అంటే మనకి ఏమైనా అబ్స్టాకిల్ మధ్యలో ఉన్నప్పుడు మనము వాటిని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళేది మాన్యువల్ మోడ్. ఫీల్డ్ ఒకవేళ క్లియర్ ఉందంటే అటానమస్ మోడ్ యూజ్ చేస్తాం. అటానమస్ మోడ్ ఒక అడ్వాంటేజ్ ఏమి అని అంటే మనకి మన పొలము ఎంతవరకు ఉందో అవి బౌండరీస్ సెలెక్ట్ చేసుకొని విత్ ఇన్ అవర్ ఫీల్డ్ లోపే మనము ఎఫెక్టివ్గా మొత్తము చేసుకోవచ్చు. దీనివల్ల మనకు యూసేజ్ ఏంటి అని అంటే మనము 8 నిమిషాల్లోపే ఒక ఎకరాన్ని స్ప్రే చేయవచ్చు. అదే మనం రైతులను మన తైవాన్ పైప్ ద్వారా మనం స్ప్రే చేయదలుచుకుంటే అది వచ్చేసి ఎకరాకి మనము 10 నుంచి 15 లీటర్స్ ట్యాంక్ యూజ్ చేయాలి. ఎక్కువ ఇదైతే మనకు 20 లీటర్ లోపే తక్కువ నీటి లభ్యత ఉన్న తక్కువ నీటికే మనకి ఎకరాకి స్ప్రే అవుతుంది. ఇందులో మందు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి మొక్కలో మొదల వరకు మనకు స్ప్రే వెళ్తుంది. ఇందులో ఉన్న జెట్ స్ప్రేయర్ స్పెషాలిటీస్ ఏమని అంటే మనకి ఒక మంచు లెక్క మనకు జెట్ స్ప్రే అనేది పడుతుంది కెమికల్. సో అది ఆకును పట్టుకొనే ఉంటుంది, కింది దాకా నేల వరకు డ్రాప్ కాదు, వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు. ప్లస్ దీనివల్ల నార్మల్గా రైతులు పొలంలో దిగి చేయాలంటే మాత్రం బురదకి అటు ఇటు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదైతే మనకి టెక్నికల్గా సమయం ఆదా అవుతుంది. ప్లస్ రైతు కూలీలో కొంచెం లభ్యత తక్కువ ఉన్నా కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు. నేను చదివింది వచ్చేసి బీటెక్, అందులో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చేసి. దీన్ని మనము టెక్నికల్గా నాలెడ్జ్ ఉంది కనుక ఈ అగ్రికల్చర్ డ్రోన్ను మనం స్వయం ఉపాధిగా ఎంచుకొని 4 రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశాను.